ఈ సీన్ చూడండి ఒకసారి. నీకు సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేను ఎప్పుడు సిగ్గుపడను. ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఇది మాత్రం నిజం బాస్. మనం చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు మన చుట్టుపక్కల. అయితే మనం ఏం చేస్తుంటే చాలా మంది భయపడిపోతూ ఉంటాం కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడానికి, వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇంత భయపడిపోతూ ఉంటారు, ఇంత సిగ్గుపడుతూ ఉంటారు అనమాట. బ్రో నా ఫ్రెండ్స్ నన్ను చూసి ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు నన్ను ఎక్కిరిస్తారేమో అని. అరే ఎవరిని చూసి మీరు సిగ్గుపడుతున్నారు? అరే చూసి సిగ్గుపడే క్యారెక్టర్లు కాదు వాళ్ళవి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా లైఫ్లో ఏమైనా సాధించారా వాళ్ళు నిన్నేమైనా అనడానికి? అరే వాళ్ళే టైం పాస్ చేస్తూ ఇంట్లో కూర్చొని పేరెంట్స్ మనీ తగలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఆలోచించు ఒకసారి. వాళ్ళని చూసి కాదు నువ్వు సిగ్గుపడాల్సింది. ఎవరైతే మంచిగా లైఫ్లో గ్రో అవుతూ ఉంటారో వాళ్ళు నిన్నేమైనా అన్నారనుకో, అప్పుడు నువ్వు సిగ్గుపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలిసిన ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఎవరికైతే 100K ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు నీ వీడియో పైన కామెంట్ చేసి ఏంటి బ్రో ఈ వీడియోస్ అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు దాని పరంగా ఆలోచించాలి. కానీ ఎవడు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొనేవాడు వాడు నీకు చెప్తున్నాడు అరే ఈ బిజినెస్ అన్ని చేయకు, ఇవన్నీ ఆన్లైన్ నమ్మకు, కంటెంట్ క్రియేషన్ అన్ని వేస్ట్ అని చెప్తే నమ్మడానికి నిజంగా మనకు బుర్ర లేదనుకోవాలి. అయితే అలాంటి వాళ్ళని చూసి సిగ్గుపడదు.